వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకు సో వాతావరణము, సంఘటనము మరియు నిర్మాణం అంటే మనకు కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ మీద సో మనకు ప్రాక్టీస్ బిట్లను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారంటే సో వాతావరణంలో నత్రజని, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ శాతం వరుసగా అంటుంది. అంటే మనకు వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా సో ఆక్సిజన్ యొక్క శాతం అడుగుతున్నాడండి. సో మనం బాగా గమనిస్తే సో భూ వాతావరణంలో సో నైట్రోజన్ అత్యధికంగా ఉంటుంది. ఎంత మనకు 78.08% ఉంటుంది. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే ఆక్సిజన్ అంతా మనకు 0.95% ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ అంతా సుమారుగా 0.03% ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే సో బి అవుతుంది. అంటే మనకు సో నైట్రోజన్ వచ్చరికి 78%, సో నెక్స్ట్ వచ్చరికి కార్బన్ డైఆక్సైడ్ వచ్చరికి 0.03%, అదేవిధంగా సో 21% వచ్చరికి ఆక్సిజన్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ గా గమనిస్తుండగా సో నెక్స్ట్ గా ఇక్కడ మనం గమనిస్తే సెకండ్ క్వశ్చన్ చూడండి. సో వాతావరణంలోనే ఆవరణాలు క్రింది నుండి పైకి వరుసగా ఉంటుంది. మనం బాగా గమనిస్తే సో మొత్తం వచ్చేసరికి మనకు సో కింద ఫస్ట్ ఏముంటుంది ట్రోపోస్ఫియర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటుంది మనకు స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. ఓకే. సో ఆ పైన ఏమంటుంది మనకు మిసోస్ఫియర్ ఉంటుంది. సో ఆ పైన మనకి ఏముంటుంది సో అయనోస్ఫియర్ ఉంటుంది. చివరికి మనకి ఏముంటుంది అంటే మనకు ఎక్సోస్ఫియర్ ఉంటుంది. అంటే ఈ విధంగా మొత్తం 5 పొరలు ఉంటాయని సో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సరైన ఆన్సర్ ఏమవుతుంది ట్రోపోస్ఫియర్, నెక్స్ట్ వచ్చి స్ట్రాటోస్ఫియర్, సో నెక్స్ట్ వచ్చి మనకి ఏముంటుంది సో అయనోస్ఫియర్ ఉంటుంది. చివరికి మనకి ఏముంటుంది అంటే ఎక్సోస్ఫియర్ ఉంటుంది. సో మధ్యలో ఇంకొక మనకి ఏముంటుంది మనకు సో మిసోస్ఫియర్ ఉంటుంది. ఓకేనా, మిసోస్ఫియర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ సో నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ సో ఆర్టిఫిషియల్ రైన్స్ అనమాట. మనకు సో కృత్రిమ వర్షాలను కురిపించేందుకు మేఘాలలో కలిపే రసాయనం ఏంటి అంటే మనకి ఇక్కడ సో ఆర్టిఫిషియల్ రైన్స్ కానీ కావాలంటే మనకు ఇక్కడ యాడ్ చేసేటటువంటి కెమికల్ ఏంటి అంటే ఏంటి మనకి ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఇక్కడ సిల్వర్ అయోడైడ్ అంటాం. AgI సిల్వర్ అయోడైడ్ అని గుర్తుపెట్టుకోండి. మనకు ఇక్కడ సో కృత్రిమ వర్షాలను కురిపించేందుకు సో మన కృత్రిమ వర్షాలను కురిపించడం మనం ఏమంటామంటే క్లౌడ్ సీడింగ్ అంటాం. ఏమంటాం మనకు క్లౌడ్ సీడింగ్ అంటాం. సో క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటంటే మనకు సో కృత్రిమ వర్షాలను కురిపించడం. సో ఈ కృత్రిమ వర్షాలను కురిపించాలంటే సో ఖచ్చితంగా మనకు మేఘాలపైన ఏమి చల్లాలి మనకు సో సిల్వర్ అయోడైడ్ చల్లాలి. సో సిల్వర్ అయోడైడ్ చల్లినప్పుడు మనకు ఈ కృత్రిమ వర్షం అనేది పడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ బాగా గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకు సో అన్ని విధాలైన వాతావరణ శీతోష్ణ స్థితులు సంభవించే ఆవరణం ఏంటి అంటే ఇప్పుడు మనం గమనిస్తే మొత్తం ఎన్ని ఆవరణాలు ఉంటాయని చెప్పుకున్నాం. మనకు సో 5 ఆవరణాలు ఉంటాయి. ట్రోపో, నెక్స్ట్ స్ట్రాటో, మెసో, ఐనో, అదేవిధంగా చివరి మనకు ఎక్సో ఆవరణం. అయితే ఇక్కడ సో అన్ని రకాలైనటువంటి సో వాతావరణ మార్పులన్నీ సో ఎక్కడ ఉంటాయి మనకు సో మొట్టమొదటి ఓకే పొరైనటువంటి ట్రోపో ఆవరణంలో ఉంటుంది. అంటే ఇక్కడ సో మేఘాలు ఏర్పడము, సో నెక్స్ట్ సరికి వర్షాలు కురవడము, అదేవిధంగా మనకు తుఫానులు రావడం వంటి వాతావరణ మార్పులు అన్నీ కూడా సో ఎక్కడ ఉంటుందంటే మనకు సో భూమి ఉపరితలానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ట్రోపో ఆవరణంలో జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఇక్కడ ట్రోపో ఆవరణము ధృవాల వద్ద సో భూమధ్యరేఖ వద్ద వరుసగా ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనం బాగా గమనిస్తే ఇక్కడ మనకు అంటే ధృవాల వద్ద అదేవిధంగా భూమధ్యరేఖ వద్ద ట్రోపో ఆవరణం యొక్క మందం అడుగుతున్నాడు. సో మనకు ధృవాల వద్ద ఎంత మనకు 8 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా మనకు భూమధ్యరేఖ వద్ద ఎంత ఉందంటే 18 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే మనకు సో భూమధ్యరేఖ వద్ద సూర్యకిరణాలు ఎలా పడతాయి సో నెట్ట నిలువుగా పడతాయి కాబట్టి అక్కడ విపరీతమైన వేడి ఉండడం వల్ల సో గాలి ఏమవుతుంది వ్యాకోచిస్తుంది. అప్పుడు మనకి ఒకసారికి ట్రోపో ఆవరణ యొక్క మందం ఏమవుతుంది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంత మనకు సో 18 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఒకసారి గమనిస్తే ధృవాల వద్ద సో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి అంత సో మనకు అనేది ఉష్ణం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి గాలి ఏమవుతుంది సంకోచిస్తుంది. వల్ల దీని యొక్క హైట్ ఏమవుతుందో గుర్తుంది. ఇక్కడ అంతా మనకు 8 కిలోమీటర్లు ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో వాతావరణంలోనే ఈ క్రింది ఆవరణము జెట్టి విమానాలు సో ప్రయాణించడానికి అనువుగా ఉంటుందని గుర్తుపెట్టి ఏది మనకి ఇక్కడ స్ట్రాటో ఆవరణము. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రాటో ఆవరణంలో ఎటువంటి వాతావరణ అలజడులు ఉండనమాట. సో ఎటువంటి వాతావరణ అలజడులు ఉండవు కాబట్టి జెట్టి విమానాలు ఈజీగా ప్రయాణించడానికి అనువుగా ఉంటుందని సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఇక్కడ సౌర కుటుంబం నుంచి చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 7వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సో 7వ క్వశ్చన్ గమనిస్తే సౌర కుటుంబం నుండి సో భూమి వైపుకు వచ్చే ఉల్కలు చాలా వరకు ఈ క్రింది ఆవరణంలో నశిస్తాయి. అంటే మనకు సో మెసోస్ఫియర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఫస్ట్ ఏముంటుంది ట్రోపోస్ఫియర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏముంటుంది మనకు స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది మనకు సో మెసోస్ఫియర్ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బాగా గమనిస్తే ఇక్కడ సో అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి సో అంతరిక్షం నుంచి మనకి ఏమొస్తాయి సో అంతరిక్షం నుంచి ఉల్కలు సో ఉల్కలు వచ్చేసరికి మనకు సో మిసో ఆవరణలోని ప్రవేశించి గాలి ఘర్షణ వలన ఎలా పోతాయి మండిపోతాయని గుర్తుపెట్టుకోండి. మనకు చివరిగా మనం ఇంపార్టెంట్ పాయింట్ అంటే సో ఫైనల్ గా సో మనకు అంతరిక్షం నుంచి వచ్చినటువంటి ఉల్కలు చాలా వరకు ఎక్కడ నశించిపోతాయంటే మనకు 3వ పొరైనటువంటి సో మెసోస్ఫియర్ లో అవి నశిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్టుగా సూర్యుడి నుండి వచ్చే సో అతినీల లోహిత కిరణాల నుండి జీవరాశులకు రక్షణ కల్పించే ఓజోన్ పొర సో ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు. ఒకసారి మనం గమనిస్తే ఈ ఓజోన్ పొర సో ఓజోన్ స్పియర్ అనేది ఈ క్రింది ఏ ఆవరణంలో భాగము అంటే మనకు స్ట్రాటోస్ఫియర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు సింపుల్ గా సో ఓజోన్ అనేది మనకి సో O3 అనమాట. సో ఈ O3 ఏం చేస్తుంటే మనకు సూర్యుడి నుండి వచ్చేటువంటి హానికరమైనటువంటి అతినీల లోహిత కిరణాలను యూవీ రేస్ అంటాం.
యూవీ రేస్ను శోషించుకుంటాయన్నమాట. సో అటువంటి శోషించుకునేటువంటి ఈ ఓజోన్ పొర ఎక్కడ ఉంటుందంటే మనకు రెండో పొరైనటువంటి స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా మనకు వచ్చేసరికి సో మనకు ఓజోన్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది మనకు స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. అదేవిధంగా కొంత భాగం ట్రోపో ఆవరణంలో కూడా ఉంటుందండి. సో ఎక్కడైతే మనకు ట్రోపో ఆవరణంలో ఓజోన్ ఉంటుంది దాన్ని ఏమంటామంటే మనకు సో బ్యాడ్ ఓజోన్ అంటాము. స్ట్రాటో ఆవరణంలో ఉన్నటువంటి ఓజోన్ మనం ఏమంటామంటే గుడ్ ఓజోన్ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 9వ క్వశ్చన్ ఇక్కడ మనం గమనిస్తే సో ఇక్కడ వాతావరణంలో అధిక పరిమాణంలో ఉండే జడవాయువు ఈ క్రింది వాటిలో ఏది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం మనకు సో వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు ఏంటి మనకు 70% ఏముంటుంది నైట్రోజన్ ఉంటుంది. సో అదేవిధంగా మన కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది 0.03% ఉంటుంది. అదేవిధంగా మనం గమనిస్తే ఆక్సిజన్ ఎంత ఉంటుంది మనకు ఆక్సిజన్ వచ్చరికి ఇంచుమించుగా ఎంత ఉంటుంది మనకు 21% ఉంటుంది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడంటే సో వాతావరణంలో అధిక పరిమాణంలో ఉన్నటువంటి జడవాయువు క్రింది వాటిలో ఏంటిదంటే మనకు ఆర్గాన్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో బాగా గమనిస్తే వాతావరణంలో జడవాయువులలో ఆర్గాన్ వచ్చరికి ఎంత శాతం ఉంటుంది మనకు 0.93% ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ సో వాతావరణ పీడనాన్ని అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈ క్రింది ఏ పరికరంతో కొలుస్తారనేది అందరికీ మనకు తెలుసు. మనకు బారోమీటర్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ సో వాతావరణం యొక్క పీడనాన్ని దేంతో కొలుస్తాం మనము సో బారోమీటర్తో కొలుస్తాం. అదేవిధంగా మనం ఇక్కడ గమనిస్తే థర్మోమీటర్ ఎందుకు కొలుస్తాం మనము సో బాడీ టెంపరేచర్ కొలవడానికి. అదేవిధంగా మనకు సో ఎనిమోమీటర్ వచ్చరికి మనకి ఏంటంటే మనకు సో గాలి వేగాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారన్నమాట. మనకి ఇక్కడ గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటి మనకు సో యానమోమీటర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తుంటే ఇక్కడ వాతావరణ పీడనము సముద్రం మట్టం వద్ద ఎంత ఉంటుందంటే జనరల్ మనకు తెలుసు. సో వాతావరణ పీడనం వచ్చరికి సముద్ర మట్టం దగ్గర ఎంత మనకు సో 760 మిల్లీమీటర్లు లేదా సో 13.25 మిల్లీ బార్లు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రెజర్ వచ్చరికి యూనిట్ మనకు మిల్లీ బార్ ఉంటుంది. అదేవిధంగా సో మిల్లీమీటర్ ఉంటుంది కాబట్టి సో మిల్లీమీటర్ అయితే 760 ఉంటుంది. అదేవిధంగా మనకు మిల్లీ బార్స్ వచ్చరికి సో 13.25 మిల్లీ బార్స్ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనము. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ సో రేడియో తరంగాలను సో భూమి పరావర్తనం చెందించే ఆవరణ క్రింది వాటిలో ఏది అంటుండు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏంటి మనకి ఇక్కడ సో అయోనోస్ఫియర్ అంటే మనకు 4వ పొరైనటువంటి అయోనోస్ఫియర్ ఏం చేస్తుంది మనకు సో రేడియో తరంగాలను సో భూమి వైపు పరావర్తనం చెందిస్తాయని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ అయోనోస్ఫియర్ లో ఏముంటాయి మనకు విద్యుత్ ఆవేశాలు కలిగినటువంటి అయాన్లు ఉంటాయన్నమాట. సో ఈ అయాన్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ భూమి నుండి పంపినటువంటి రేడియో తరంగాల్లో మళ్ళీ తిరిగి ఏం చేస్తాయి సో భూమి వైపు పరావర్తనం చెందిస్తాయి. సో చెందించడం వల్ల మనకి ఏమవుతుంటే సో వైర్లెస్ కమ్యూనికేషన్ ఇక్కడ జరుగుతుంది. వైర్లెస్ కమ్యూనికేషన్ జరుగుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ గా మనకు రేడియో తరంగాలను భూ పరావర్తనం చెందించే ఆవరణం ఏంటంటే మనకు సో మనకి ఏంటంటే మనకి ఓకే అయోనోస్ఫియర్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకు సో భూమి నుంచి వచ్చేటువంటి సో రేడియో తరంగాలు తిరిగి మనకు అయోనోస్ఫియర్ లో పంపించి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ తిరిగి మనకు పంపించడం వల్ల ఏమవుతుంది మనకు సో వైర్లెస్ కమ్యూనికేషన్ చక్కగా ఉపయోగించవచ్చు అని ఈ పొర ద్వారా మనకు వైర్లెస్ కమ్యూనికేషన్ జరుగుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తున్నాడు ఇక్కడ సో నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ సో నెక్స్ట్ మనం బాగా గమనిస్తే సో వాతావరణము భూమిని ఆవరించి స్థిరంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు సో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఏం జరుగుతుంది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన వాయువులను తన వైపు లాగి ఉండడం వల్ల మనకు వాతావరణము సంతరిక్షంలోకి తప్పిపోకుండా సహాయపడుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ వాతావరణము భూమి ఆవరించి స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ గురుత్వాకర్షణ బలం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి 11వ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ మనకు నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూద్దాం చూడండి. స్ట్రాటో ఆవరణంలోనే సో కనిపించే మేఘాలు ఏంటి. సో స్ట్రాటో ఆవరణంలో కనిపించే మేఘాలు మనకు సిరస్ మేఘాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బాగా గమనిస్తే సో మనకు మేఘాలు అవ్వచ్చు, అదేవిధంగా మనకు వచ్చేసరికి వర్షపాతం అవ్వచ్చు, వివిధ వాతావరణ అలజడులు ఎక్కడ ఉంటాయి మనకు ట్రోపో ఆవరణ ఉంటాయి. కానీ సో మనకు స్ట్రాటోస్ఫియర్లో కనిపించేటువంటి ఏకైక మేఘాలు మనకి ఏంటంటే మనకు సిరస్ మేఘాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే చూడండి ఈ ఆవరణంలో ఉష్ణోగ్రత దాదాపుగా స్థిరంగా ఉంటుంది. సో ఏది మనకు స్ట్రాటోస్ఫియర్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు స్ట్రాటోస్ఫియర్లో మనకు సో టెంపరేచర్ ఎలా ఉంటుంది మనకు టెంపరేచర్ ఉంటుంది స్థిరంగా ఉంటుంది. సో ఈ స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనకు నిశ్చల ఆవరణము అంటాము. సో ఏ ఆవరణాన్ని సో మనకు ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి ఏ ఆవరణాన్ని మనం నిశ్చల ఆవరణం అంటామయ్యా. సో మనకు ఏదంటే మనకు స్ట్రాటో ఆవరణం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఈ స్ట్రాటో ఆవరణంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది దాదాపుగా స్థిరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఈ స్ట్రాటో ఆవరణ పై భాగంలో కొంత ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనకు సో అతిలోహిత కిరణాలు అనేది సో మనకు ఓజోన్పై పడడం వల్ల అక్కడ మనకు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ సో మాక్సిమంగా మనకు వచ్చరికి ఈ ఆవరణంలో సో టెంపరేచర్ ఎలా ఉంటుందని మనకు చాలా స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నిశ్చల ఆవరణము అంటాము. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తుండే ఇక్కడ సో ఈ క్రింది ఆవరణలో ఎత్తు అదేవిధంగా ఉష్ణోగ్రత విలోమానుపాతాలు ఉంటాయి. మనం బాగా గమనిస్తే ఇప్పుడు మనం మొత్తం ఎన్ని ఆవరణాలు చెప్పుకున్నాం మనం 5 స్పియర్స్ చెప్పుకున్నాం. సో ఒకటి మనకు ట్రోపోస్ఫియర్, నెక్స్ట్ మనకు స్ట్రాటోస్ఫియర్, నెక్స్ట్ మనకు మిసోస్ఫియర్, సో నెక్స్ట్ మనకు అయోనోస్ఫియర్, చివరి మనకి ఎగ్జోస్ఫియర్. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు సో ట్రోపోస్ఫియర్ అదేవిధంగా మనకు మిసోస్ఫియర్ లో సో మన టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే మనకు సో పైకి వెళ్ళే కొద్ది తగ్గిపోతుంది విలోమానుపాతం. అంటే మనకు ఎత్తుగానే పెరిగిందంటే ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఏమవుతుంది తగ్గుతుంది. ఏ పొరలో మనకు ట్రోపోస్ఫియర్ అదేవిధంగా మనకి మిసోస్ఫియర్. కానీ మిగతా 3 పొరలు ఏముంటుందంటే పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది సో పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఏమన్నారంటే సో ఈ క్రింది ఆవరణలో ఎత్తు అదేవిధంగా ఉష్ణోగ్రత విలోమానుపాతంలో ఉంటాయి మనకు ట్రోపో మరియు సో మెసో ఆవరణం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ మెసో ఆవరణంలో సో ట్రోపో ఆవరణం జరిగేటువంటి ఉష్ణోగ్రత సో వ్యత్యాసం ఎలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటే సో దీని ఏమంటారు బాహ్య ట్రోపో ఆవరణం అంటాము. సో మెసోస్ఫియర్ మనం ఎలా అంటామంటే మనకు సో బాహ్య ట్రోపోస్ఫియర్ అంటారు. అవుటర్ ట్రోపోస్ఫియర్ అని ఏ లేని పిలుస్తారని మనకు మెసో ఆవరణం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తుంటే ఇక్కడ 17వ క్వశ్చన్ చూస్తే ఇప్పుడే మనం చెప్పుకున్నాం దీని గురించి. సో ఈ క్రింది ఆవరణాన్ని బాహ్య ట్రోపో ఆవరణం అంటారు లేదా అప్పర్ ట్రోపోస్ఫియర్ అని కూడా అంటారు. ఎందుకు ఇదేంటంటే మనకు మెసో ఆవరణము. ఎందుకు మెసో ఆవరణం అంటే సో మనకు ఎలాగైతే సో ఉష్ణోగ్రత మార్పులు అనేవి మనకు ట్రోపోస్ఫియర్ లాగా ఉంటాయో అదే విధంగా మనకు మెసోస్ఫియర్ లో కూడా అలాంటి ఉష్ణోగ్రత మార్పులు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మనకు బాహ్య ట్రోపో ఆవరణం అంటే మనకు ట్రోపో ఆవరణము అదేవిధంగా మనకు మెసో ఆవరణము.
సో ఈ రెండిట్లో మనకు సో ఎత్తుకు వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది తగ్గుతుంది. సో దీన్ని మనము ఒక సాధారణ సో మనకు ఒక ఉష్ణోగ్రత క్షమతా నియమం అంటాం. ఓకే, క్షీణత నియమం అంటాం. ఓకేనా. కాబట్టి ఈ మెసో ఆవరణ మనం ఏమంటామంటే మనం అప్పర్ ఓకే ట్రోపోస్ఫియర్ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణము. చూడండి ఇక్కడ, సో వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏంటి మనకు, సో మొట్టమొదటి ఆవరణ ట్రోపోస్ఫియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఎందుకు సో ఈ ట్రోపో ఆవరణం యొక్క సాంద్రత అత్యధికంగా ఉంటుందంటే మనకు ఇది ఎలా ఉంటుంది, సో భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండడం వల్ల సో ఈ ట్రోపావరణం పైన ఆ పైన ఉన్నటువంటి చాలా యొక్క పొరల యొక్క భారం పడుతుంది. అంటే మనకు ట్రోపావరణం పైన మనకు స్ట్రాటో ఉంటుంది, మిసో ఉంటుంది, ఎక్సో ఉంటుంది, ఐనో ఉంటుంది, చిన్న మనకి ఎక్సో ఉంటుంది. ఈ పొరల యొక్క భారం అనేది ఈ ట్రోపావరణంపై పడడం వల్ల మనకు సో ఈ ట్రోపావరణం యొక్క సాంద్రత ఎలా ఉంటుంది మనకు అత్యధికంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ బాగా గమనిస్తే సో 19th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ 19th క్వశ్చన్ ఏమంటారంటే సో ఈ క్రింది ఏ ఆవరణంలో అయనైజేషన్ అనే ప్రత్యేక ప్రక్రియ జరుగుతుందంటే మనకి ఎక్కడ చెప్పండి, ఎక్కడ మనకు ధర్మో ఆవరణం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో 4వ ఆవరణమైనటువంటి ధర్మో ఆవరణము దాన్ని మనం ఏమంటామంటే అయనోస్ఫియర్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం మనము, సో అయనోస్ఫియర్ అంటాం. ఈ అయనోస్ఫియర్ లో ఏ ప్రక్రియ జరుగుతుంది మనకు, సో అయనైజేషన్ ప్రక్రియ జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అయనైజేషన్ ప్రక్రియ జరుగుతుంటే మనకు సూర్యుడి నుండి వచ్చినటువంటి శక్తివంత అధినేత కిరణాల వలన సో వాయువులు అంటే మనకు సూర్యుడి నుంచి వచ్చినటువంటి అతి నీల లోహిత యూవీ రేస్ వలన ఈ వాయువులు ఎలా అవుతాయంటే మనకు ఈ వాయువులు సరికి అయాన్లుగా మారుతాయంట. అయాన్లుగా మారి సో మనకి ఏమవుతుంది విద్యుత్ ఆవేశం గల అయాన్లుగా మారుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్రాసెస్ జరుగుతుంది మనకు, సో అయనైజేషన్ ప్రక్రియ జరుగుతుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి ఇక్కడ, సో భూమిపై నుండి 80 కిలోమీటర్ల పై భాగాల ఆవరణాన్ని మనం ఏమంటామంటే జనరల్ ఏమంటాం ధర్మో ఆవరణం లేదా ఐనో ఆవరణం అంటాము. మనకు ఆన్సర్లో సరైనది లేదు, శాచువల్ ఏంటంటే మనకు ఇదనమాట. ఇదేనా మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఒకసారికి ధర్మోస్ఫియర్ లేదా ఐనోస్ఫియర్ సో ఇప్పుడు అంటే మన భూమి నుంచి 80 కిలోమీటర్ల పై గలటువంటి ఆవరణ అంటే మనకు సో ఈ భూమి నుంచి 80 కిలోమీటర్ల పై ఉన్నటువంటి ఆవరణ మనం ఏమంటాం మనము, సో ఐనోస్ఫియర్ లేదా సో ధర్మోస్ఫియర్ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, సో మిసో ఆవరణాన్ని ధర్మో ఆవరణాన్ని చూడండి ఇక్కడ మిసో ఆవరణాన్ని అదేవిధంగా ధర్మో ఆవరణాన్ని వేరు చేసే పొర మనకు సో మెసో పాస్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ సో మిసో ఆవరణ యొక్క పై భాగాన అదేవిధంగా మనకు ధర్మో ఆవరణ ముందు ఒక పొర ఉంటుంది. ఆ పొర మనం ఏమంటాం మెసో పాసు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది ఏ ఆవరణంలో ఉష్ణోగ్రత ఎత్తుతో పాటు పెరుగుతుంది అంటాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక ట్రోపో ఆవరణము, సో అదేవిధంగా మనకు ట్రోపో ఆవరణము, అదేవిధంగా మనకు మెసో ఆవరణం తప్ప సో మిగిలినటువంటి 3 ఆవరణలలో సో మనకు ఎత్తు పెరిగే కొద్దీ ఆటోమేటిక్ టెంపరేచర్ కూడా ఏమవుతుంది పెరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఉన్న వాటిలో కరెక్ట్ అంటే మనకు ధర్మో ఆవరణం అంటే మనకి ఇక్కడ స్ట్రాటోస్ఫియర్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెక్స్ట్ మనకు సో మిసోస్ఫియర్ ఉండదు, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐనోస్ఫియర్, అదే చిన్న ఎక్సోస్ఫియర్. ఈ 3 సో ఆవరణాలలో మనకు ఎత్తుకుపోయే కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది పెరుగుతుంది. కానీ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇది ఒకటే ధర్మో ఆవరణంలో మాత్రమే మనకు సో ఇక్కడ సో మనకు ఉష్ణోగ్రత ఎత్తుతో పాటు పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ జనరల్గా జెట్టి విమానాలు ట్రోపావరణం అంటుంది. అంటే ఇక్కడ గమనిస్తే ట్రోపావరణము పైన అంటే మనకు జనరల్ మనం గతంలో చెప్పుకున్నాము జెట్టి విమానాలు సో ఎక్కడ సో తిరగడానికి అనుకూలంగా ఉంటుంది ఆవరణం అంటే మనకు స్ట్రాటో ఆవరణం. ఎందుకు స్ట్రాటో ఆవరణం అంటే ఇటువంటి వాతావరణ అలజడులు ఉండదు కాబట్టి సో సురక్షితంగా తిరగడానికి జెట్టి విమానాలు అనేవి స్ట్రాటో ఆవరణంలో ఉంటాయని గుర్తుపెట్టాలి. అయితే ఇక్కడ ట్రోపావరణ దృష్టి ఎలా ఉంటుంది మనకు, సో పైన గల ఆవరణలో ప్రయాణిస్తాయి. అంతేగా సో మనకు ఒకసారి ట్రోపావరణం పైన ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్ మనకు జెట్టి విమానాలు ప్రయాణిస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ అసెషన్ అండ్ రీజనింగ్ టైప్ ఇచ్చాడు, ఒకసారి మనం చూద్దాం. సో మనం గమనిస్తే ఇక్కడ ఏమంటాడు ప్రతిపాదన ఏమంటాడు, సో వాతావరణంలోనే ట్రోపో ఆవరణము వాతావరణ అలజడులకు నిలయం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం వాతావరణం జరిగినటువంటి సో అన్ని రకాల అలజడులు ఎక్కడ ఉంటాయి మనకు ట్రోపోస్ఫియర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ గమనిస్తే దుమ్ము, ధూళి కణాలు, నీటి ఆవిరి లాంటి అంశాలు ట్రోపో ఆవరణంలో కేంద్రీకృతమై ఉండడంతో పాటు సో ఉష్ణోగ్రత క్షీణత క్రమ పరిస్థితులు ఏర్పడి ఉంటాయి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది. సో మనం బాగా గమనిస్తే ఇక్కడ వాతావరణంలోనే ట్రోపో ఆవరణలో వాతావరణ అలజడులకు నిలయం. ఎందుకు, సో దుమ్ము అదేవిధంగా ధూళి కణాలు, నీటి ఆవిరి వంటి అంశాలు ట్రోపోస్ఫియర్లో కేంద్రీకృతం ఉండడంతో పాటు ఇక్కడ మనకి ఏమవుతుంది ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటే మనకు ఎత్తుకుపోయే కొద్ది మనకి ఏమవుతుంది ట్రోపో ఆవరణలో సో టెంపరేచర్ తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితుల వల్ల మనకి ఏమంటే వాతావరణంలోని ట్రోపో ఆవరణంలో సో వివిధ రకాల వాతావరణ అలజడులు ఉంటాయి. కాబట్టి సో దీనికి కరెక్ట్ అంటే మనకి ఏమవుతుంది ఏ మరియు ఆర్ నిజమైంది, అదేవిధంగా ఏ ఆర్ అయినటువంటి ఆరు సరైనటువంటి వివరణగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు చూడండి ఇక్కడ ఒకసారి గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జతపరచడం ఇచ్చాడు. సో ఒకవైపు ఏమి ఇచ్చాడు మనకు ఆవరణం ఇచ్చారు, సో ఒకవైపు మరోవైపు దాని యొక్క ప్రత్యేకత ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం పడతాయి, చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మిత్రులందరూ దీనిపై ఫోకస్ పెడితే మనకు మంచి స్కోర్ అవడానికి అవకాశం ఉంటుందని గమనించగలరు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమంటారు చూడండి, సో ట్రోపో ఆవరణము, సో ట్రోపో ఆవరణం మనం ఏమంటాం ఇచ్చిన వాటిలో పరివర్తన ఆవరణం అంటామా లేదా, ఎందుకు అనేక రకాల మార్పులు జరుగుతాయి కాబట్టి సో మార్పులు జరుగుతాయి అనేక రకాల వాతావరణ మార్పులు జరుగుతాయి కాబట్టి దీని ఏమంటాం మనము సో పరివర్తన ఆవరణము అంటాం. అంటే మనకు ఒకటికి డి ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటో ఆవరణం మనం ఏమంటాం సమతాప ఆవరణం అంటాం. ఎందుకు స్ట్రాటోస్ఫియర్ సరికి సో మనం సమతాప ఆవరణం అంటామంటే స్ట్రాటో ఆవరణంలో మనకు టెంపరేచర్ ఎలా ఉంటుంది దాదాపుగా స్థిరంగా ఉంటుంది కాబట్టి స్ట్రాటో ఆవరణాన్ని సమతాప ఆవరణం అంటాం. నెక్స్ట్ సరికి మిసో ఆవరణం యొక్క ప్రత్యేకత మనం ఇప్పుడే చెప్పుకున్నాము.
ఏ ఆవరణాన్ని బాహ్య ట్రోపో ఆవరణము అంటామంటే మెసో ఆవరణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ధర్మ ఆవరణం యొక్క ప్రత్యేకత మనకు ఇది ఉష్ణావరణం. అంటే మనకు ధర్మ ఆవరణంలో టెంపరేచర్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే దీనికి ఉష్ణావరణం అంటామని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. అంటే మనకు ట్రోపో ఆవరణం అనగానే మనకు పరివర్తన ఆవరణం అని, స్ట్రాటో ఆవరణం అనగానే సమతాప ఆవరణం అని, మిసో ఆవరణం అనగానే మనకు బాహ్య ట్రోపో ఆవరణం అని, అదే ధర్మ ఆవరణం అనగానే ఉష్ణావరణం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ఇక్కడ అసెషన్ అండ్ రీజనింగ్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మన క్వశ్చన్ డిస్కస్ చేశారు. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ బాగా గమనిస్తే ఇదేమన్నా చూడండి. ప్రతిపాదన ట్రోపావరణం యొక్క ఎత్తు భూమధ్యరేఖ ప్రాంతంలో గరిష్టంగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ట్రోపావరణం యొక్క మందము భూమధ్యరేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్. ఎందుకంటే మనకు భూమధ్యరేఖ వద్ద సూర్యకిరణాలు నిటంలోకి పడతాయి కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది వాయువులు ఏమవుతాయి, వ్యాకోచిస్తాయి. వ్యాకోచించినప్పుడు మందం ఏమవుతుంది, పెరుగుతుంది. మనకు ధృవాల వద్ద మనకు టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ ట్రోపోస్ఫియర్ ఏమవుతుంది, సంకోచిస్తుంటే. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ట్రోపో ఆవరణం యొక్క మందం వచ్చే ధృవాల వద్ద తక్కువగాను, అదేవిధంగా మన భూమధ్యరేఖ వద్ద ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. దీని కారణం ఏంటంటే ఇక్కడ ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసం. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి వాయువులు సంకోచిస్తాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉందనుకోండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందంటే వాయువులు ఏమవుతాయి, వ్యాకోచిస్తాయి. మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంటే వాయువులు ఏమవుతాయి, సంకోచిస్తాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత తక్కువ ఉన్నటువంటి ధృవాల వద్ద మనకి ఏమవుతుంది, పొర తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నటువంటి భూమధ్యరేఖ వద్ద మందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి కారణం ఇచ్చాడు చూడండి, ఇక్కడ రీజన్ ఇచ్చాడు. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణ సంవహన ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణ సంవహన ప్రక్రియ అంటే ఏం లేదు, ఉష్ణం అనేది ఒక చోట నుంచి ప్రయాణించడం అనమాట. ఉష్ణ సంవహన ప్రక్రియ ఎక్కువగా ఉండడం వల్ల మనకు భూమధ్యరేఖ ప్రాంతంలో మనకి ఎలా ఉంటుందంటే మనకు భూమధ్యరేఖ ప్రాంతంలో మనకు ట్రోపావరణం యొక్క పొర అనేది మందంగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్నా? అంటే ప్రతిపాదనకు కారణము కరెక్ట్. అంటే మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఒకటే ఉందని గుర్తుపెట్టి ఏ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. స్ట్రాటో ఆవరణకు సంబంధించి క్రింది వానిలో తప్పుగా పేర్కొన్నటువంటి వాక్యాన్ని గుర్తించుము అంటాడు. మనకి ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ ఎన్నో స్ఫియర్ మనకు స్ట్రాటోస్ఫియర్ వచ్చరికి మనకు రెండవది ట్రోపో పైన ఉండేది స్ట్రాటో ఉంటుంది. స్ట్రాటోలో ఉండే మనకి ఏంటి, మనకు అతి నీల లోహిత కిరణాలు అడుగుతున్నటువంటి ఓజోన్ పొర ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇది రాంగ్ అండి. దాదాపు 50 కిలోమీటర్ల వరకే ఇది విస్తరించి ఉంటుంది. ఇది రాంగ్. నెక్స్ట్ ఈ ప్రాంతము మేఘరహితంగా అదేవిధంగా పారదర్శకంగా పలచబడి ఉంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మనకి ఇక్కడ స్ట్రాటో ఆవరణంలో ఎటువంటి వాతావరణ అలజడులు ఉండవు. అందుకు మనకి ఇక్కడ జెట్ విమానాలు అనేవి మనకి ఈజీగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ సరికి దుమ్ము ధూళి రేణువులు ఉండవు. కరెక్ట్. నెక్స్ట్ సరికి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అందుకే మనకు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమన్నాం, సమతాప ఆవరణం అన్నాం, లేదా నిశ్చల ఆవరణం అన్నాం అనమాట. మనకు రాంగుగా ఉంది. మనకు రాంగుగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఇది దాదాపు 50 కిలోమీటర్లు మాత్రం విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించుకోండి. ఇక్కడ మళ్ళీ స్ట్రాటో ఆవరణపై మనకు బిట్లు ఇవ్వడం జరిగింది. చూద్దాం. స్ట్రాటో ఆవరణపై ఈ భాగంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగడానికి కారణం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. స్ట్రాటో ఆవరణంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, దాదాపు సమానంగా ఉంటుంది. కానీ స్ట్రాటో ఆవరణం యొక్క పై భాగంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతాయి. కారణం ఏంటంటే అక్కడ ఎందుకు కారణం అంటే అక్కడ మనకు ఓజోన్ వాయువు అతి నీల లోహిత కిరణాలను గ్రహించడం వల్ల, అంటే మనకి ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి యూవీ రేస్ ను మనకు స్ట్రాటోస్ఫియర్ ఉన్నటువంటి ఓజోన్ ఏమవుతుంది, గ్రహిస్తుంది. అవి గ్రహించి అవి భూమిపై చేరకుండా చేసినటువంటి పొర మనకి ఓజోన్ పొర. అంటే మనకి సింపుల్ గా ఏంటంటే మనకు సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఓజోన్ కిరణాలను, సూర్యుడి నుంచి వచ్చినటువంటి అతి నీల లోహిత కిరణాలను యూవీ రేస్ ను భూమిపై పడకుండా అబ్జర్వ్ చేసుకున్న వాయువు మనకు ఓజోన్ వాయువు. అంటే ఇలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్ట్రాటో ఆవరణం యొక్క పై భాగంలో ఉష్ణోగ్రత ఏమవుతుంది, కొంతవరకు పెరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సిర్రస్ మేఘాలు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మన స్ట్రాటో ఆవరణంలో ఎటువంటి వాతావరణ అలజడులు ఉండవు. కానీ ఈ సిర్రస్ మేఘాలు ఎక్కడ ఉంటాయంటే ఏ ప్రాంతంలో ఉంటాయి, మనకు స్ట్రాటో ఆవరణంలో ఉంటాయి. అంటే మనకు జనరల్ గా మేఘాలన్నీ కూడా ఏ ఆవరణలో ఉంటాయి, మనకు ట్రోపో ఆవరణలో ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సిర్రస్ మేఘాలు మటుకు స్ట్రాటో ఆవరణలో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. ఇక్కడ 30 నుంచి 33 వరకు చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 30 నుంచి 33 గల ప్రశ్నలను పరిశీలించండి. మనకు ఇది అసెషన్ రీజన్ టైప్ ఇచ్చాడు. మనకు తెలిసే ఏ మరియు ఇది ఓకే, బి నెక్స్ట్ సి నెక్స్ట్ డి అనమాట. చూద్దాం ఒకసారి మనం గమనించండి. ఇక్కడ ఏమంటే 30 క్వశ్చన్ కానీ గమనిస్తే ప్రతిపాదన చూస్తే అసెషన్ చూద్దాం చూడండి. ఓజోన్ పొర ప్రధానంగా 25 నుంచి 35 కిలోమీటర్లకు ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. ఇది కరెక్టే. నెక్స్ట్ ప్రమాదకరమైనటువంటి అతి నీల లోహిత కిరణాలు ఈ ప్రాంతంలో గ్రహించబడతాయి. ఇది కూడా కరెక్టే. కానీ దీనికి సంబంధం ఉండదు. అంటే మనకు ఆప్షన్ బి అనమాట. ఓకే. నెక్స్ట్ సరికి నెక్స్ట్ ప్రతిపాదన ఏ గమనిస్తే వాతావరణంలోనే 13 కిలోమీటర్ల పైన ఎత్తులో నీటి ఆవిరి ఉండదు. అంటే మనకు ఈ 13 కిలోమీటర్ల పైన ఏముంటుంది, మనకు స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ లో ఎటువంటి వాతావరణ అలజడులు కానీ మేఘాలు కానీ నీటి ఆవిరి కానీ ఉండదన్నమాట. ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ కనుక గమనిస్తే భూ వాతావరణంలో 13 కిలోమీటర్ల పైన ఉన్న ఎత్తులో ఎటువంటి వాతావరణ అలజడులు ఉండవు కాబట్టి మనకు భూ ఉపరితలం పైన 13 కిలోమీటర్ల పైన ఇటువంటి నీటి ఆవిరి ఉండదు. అంటే మనకు ఏమవుతుంది, ఈ రీజన్ ఈ అసెషన్ ఏమైనా కరెక్ట్ అవుతుంది కాబట్టి మనకు ఆప్షన్ ఏ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. నెక్స్ట్ ప్రతిపాదన చూడండి. నెక్స్ట్ ప్రతిపాదన కనుక గమనిస్తే భూ వాతావరణంలో 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ పొర ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఓకేనా. ఇది కరెక్టే. నెక్స్ట్ సరికి భూమి ఉపరితలం 20 నుంచి 30 కిలోమీటర్ల ఉన్న ఎత్తులో ఆక్సిజన్ పరమాణు మరియు ఆక్సిజన్ అణువుల మధ్య తారణం ఎక్కువగా ఉంటుంది. కరెక్టే. అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ అదేవిధంగా ఆక్సిజన్ అణువుల మధ్య తారణం వల్ల మనకి ఏం ఏర్పడుతుంది, ఓజోన్ అనేది ఏర్పడుతుంది, O3 అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఈ ప్రతిపాదనకు ఇది సరైనటువంటి వివరణ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే 33వ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ మనం 33వ క్వశ్చన్ గమనిస్తే ట్రోపో ఆవరణం యొక్క మందము భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకునేది కరెక్ట్. నెక్స్ట్ భూమధ్యరేఖ ప్రాంతంలో భూమిని చేరే సూర్యపుట పరిమాణం అధికంగా ఉండి మనకి ఏమవుతుంది, సంవహన ప్రక్రియ జరుగుతుంది. కరెక్ట్. అంటే మనకి ఇక్కడ ట్రోపావరణం యొక్క మందం భూమధ్యరేఖ వద్ద ఎక్కువగా ఉన్న కారణం ఏంటంటే ఇది కరెక్టే. అంటే మనకు
మనకు ఆప్షన్ ఏ అవుతుంది. అంటే మనకి ఇక్కడ సో భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్నటువంటి భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్టనిలువ పడడం వల్ల అధిక ఉష్ణ సంవహన ప్రక్రియ జరగడం వల్ల మనకు ట్రోపో ఆవరణం యొక్క పొర వచ్చేసరికి మనకు భూమధ్యరేఖ వద్ద ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కరెక్టే. ఓకేనా, ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఇక్కడ 34th క్వశ్చన్ గమనిస్తే సో క్రింది వానిలో ఏ వాయువు భూమి వైపు ప్రసరించే సౌర వికిరణాన్ని పారదర్శకంగాను ఉండి సో భూమి నుంచి దీర్ఘ తరంగాల రూపంలోకి వెళ్ళే సో భౌమ వికిరణానికి అపారదర్శకంగా ఉంటుంది. అంటే ఇదేమో సో పోనివ్వదు అని అర్థం. ఇదేంది పోనిస్తుందని అర్థం అనమాట. ఓకే, సేమ్ మనకి చెప్పండి కార్బన్ డైఆక్సైడ్ అని గుర్తుపెట్టాలి. మనకి ఇక్కడ సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే సూర్యుడి నుండి వచ్చేటటువంటి స్వల్ప తరంగ దైర్ఘ్యం గల కాంతిని భూమి వైపు ప్రసరిస్తుంది. అదేవిధంగా కానీ భూమి వేడెక్కిన తర్వాత విడుదలయ్యే దీర్ఘ తరంగ దైర్ఘ్యం గల ఐఆర్ రేస్ ను ఇదేం చేయదు, పైకి పంపించదు. అందువలన సో దానివల్ల మన భూమి ఏమవుతుంది, వేడెక్కుతుంది. సో భూమి వేడెక్కుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. అంటే మనకి ఇక్కడ సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా డేంజర్ అండి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకి ఏమవుతుంది, సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే సో మనకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి స్వల్ప తరంగ దైర్ఘ్యం భూమి వైపు పంపిస్తుంది. అదేవిధంగా భూమి వేడికిన తర్వాత తిరిగి పంపించిన కిరణాలు ఇది అడ్డుకుంటుంది. కాబట్టి సో ఈ అడ్డుకోవడం వల్ల మనకి భూమి అనేది వేడెక్కుతుంది. ఇలా వేడెక్కడానికి మనం ఏమంటామంటే సో వేడెక్కడానికి మనం అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మనకు ఎన్విరాన్మెంట్ పరంగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం గమనిస్తే సో మనకు ఎఫ్ పొరను ఈ క్రింది విధంగా పిలుస్తారు అంటే మనకు అయనోస్ఫియర్ లో ఎఫ్ పొరను ఏమని పిలుస్తారు మనకు, సో అప్లేటాన్ పొర అంటాం. ఏమంటాం మనము, సో అప్లేటాన్ పొర అంటాను గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ సో ఈ అయనోస్ఫియర్ లోని ఎగువ పొరను ఏమంటాం మనము, ఆఫ్లేటాన్ పొర లేదా ఎఫ్ పొర అని అంటారు. సో మనకు సో ఈ పొర రాత్రి వేళలో రేడియో తరంగాల ప్రసారానికి చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ఈ ఎఫ్లాటాన్ అనే పొర యొక్క ఉపయోగం ఏంటంటే మనకు సో రాత్రి రేడియో తరంగాల యొక్క ప్రసారానికి బాగా ఉపయోగపడుతుంట. సో నెక్స్ట్ గమనిస్తే చూడండి, సో నెక్స్ట్ మనకి ఈ పొరను ఈ క్రింది విధంగా పిలుస్తారు. మనకు అయనోస్ఫియర్ ఉన్నటువంటి సో ఈ పొరను ఏమని పిలుస్తారంటే మనకు కెన్లీ హెవీ సైడ్ పొర అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు వరల్డ్ జాగ్రఫీలో భాగంగా మనకు వాతావరణము, సంఘటనము, అదేవిధంగా నిర్మాణం మీద సో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. సో వచ్చే వీడియోలో సో మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనము సో చూద్దాము. ఇవన్నీ కూడా మీకు నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు.